నమస్తే అండి, నేను రజాక్. నా అన్వేషణ. సో ఈయన కారణంగా పరేషాన్ బాయ్స్లో ఉండేటటువంటి పరేషాన్ బబ్బు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ చనిపోయినాడు అని చెప్పేసి ఆ పరేషాన్ బబ్బు కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ వీడియో కింద నా అన్వేషణ చాలా తీవ్రమైన స్థాయిలో మాట్లాడడం అయితే జరుగుతుంది, బూతులు తిట్టడం అయితే జరుగుతుంది చాలా మంది. సో నీ వల్ల ఒక ప్రాణం పోయిందని, నువ్వే చంపేశావు అని, దీని అన్నిటికీ కారణం నువ్వే అని, నువ్వు మాట్లాడడం కారణంగా ఇది జరిగిందని చెప్పేసి నా అన్వేషణని కొంతమంది ఏకి పారేస్తా ఉన్నారు. సో అదేవిధంగా బబ్బు వాళ్ళ మదర్ కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే, పోక్సో కేస్ దాని గురించి పదే పదే మాట్లాడడం కారణంగా ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఎందుకంటే తన కొడుకుని జైల్లో వేస్తారేమో, తన కొడుకు ఇబ్బందుల పాలవుతాడేమో, తన కొడుకు చిన్నవాడు కాబట్టి మళ్ళీ జైలు జీవితం చూడాలేమో. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయింది కాబట్టి ఆయన దాన్ని తీసుకోలేకపోయినాడు, ఆ ఒత్తిడిని తట్టుకోలేక. ఎందుకంటే ఇమ్రాన్ అన్న కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాడు, అందులో భాగంగానే ఇదంతా కూడా జరిగిపోయింది అంటే ఆ మీద చెప్పడం జరిగింది. ఇంచుమించు వాళ్ళని ఎవరిని కలిసి ఇదే చెప్పడం జరుగుతుంది. అయితే ఏంటంటే శభాష్ నా అన్వేష్ ఎవరైతే ఉన్నారో ఆయనకి నేను చెప్తాను. ఎందుకంటే లెక్క ప్రకారం ఆయన తీసుకున్నటువంటి, ఎవరైతే బబ్బు వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో చనిపోయినారో, ఆయన తీసుకున్నటువంటి విధానం నిజంగా అంటే చిన్న వ్యక్తులు కదా, బట్ వాళ్ళు ఆలోచన శక్తి అనేది కొంచెంకి పరిమితం అవడం కారణంగా ఈరోజు అది జరిగిందన్నమాట. బట్ నా అన్వేషణ చేసినటువంటి ఉద్యమం కారణంగా ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ అయింది. సజ్జనార్ గారి ఇంటర్వ్యూ కావచ్చు, అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ మాఫియా ఏదైతే ఉందో వీళ్ళందరిలో కూడా ఒక భయాన్ని సృష్టించగలిగినాడు. నువ్వేంటి మనం అలా మాట్లాడినావు ఇలా మాట్లాడినావు అంటే, కొన్ని వందల కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్స్ సీజ్ అవుతాయి అన్న విషయాన్ని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదేదో గాలికి వదిలేస్తారో ఏదో వ్యూస్ కోసం చేస్తారని చెప్పేసి అనుకున్నా, బట్ అది వ్యూస్ కోసం అయినప్పటికీ కూడా సీజ్ కొట్టినారు. సో అక్కడ నచ్చింది అనమాట నాకు. ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ రియాక్ట్ అయిన తీరుకి, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఏకంగా డీజీపీ రేంజ్ అధికారులు మొత్తం కూడా రియాక్ట్ అయినారు. బ్యాంకులో ఉన్నటువంటి అమౌంట్స్ అన్ని కూడా సీజ్ చేయించినారు అనమాట. అందుకు నేను నా అన్వేష్కి ఈ రోజు నేను సపోర్ట్ గా మాట్లాడడం జరుగుతుంది. సో బబ్బు వాళ్ళ ఫాదర్ దగ్గరికి వస్తాను. కొంతమంది నా అన్వేషణ వచ్చేసి కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటున్నారు, కొంతమంది వ్యూస్ కోసం మాత్రం ఈ విధంగా టార్గెట్ చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇతనికి వ్యూస్ తగ్గిన ప్రతిసారి ఈ విధంగా ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తున్నాడు. కమెడియన్ ఆలీని టార్గెట్ చేస్తున్నాడు, శివజ్యోతిని, ఎవరో జ్యోతక్ ఉంది కదా ఆమెను టార్గెట్ చేస్తున్నాడు. అదేవిధంగా ఫ్యాక్ట్స్ చెప్పేటటువంటి రాజా ఫ్యాక్ట్స్ ఏముంది, సో అతన్ని టార్గెట్ చేస్తున్నాడు. అంతకుముందు యూట్యూబర్స్ ని టార్గెట్ చేస్తున్నాడు, ట్రావెలర్స్ ని టార్గెట్ చేస్తున్నాడు, ట్రావెల్ బ్లాగర్స్ ని టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా తన హిడెన్ ఎజెండా ఏదో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మంచి జరిగేటటువంటి ఒక అంశంలో ఏలుబెట్టాడు కాబట్టి నేను మద్దతు ఇస్తాను, ప్రజలకి మంచి జరిగేటటువంటి అంశంలో. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ మాఫియాని మనం కంట్రోల్ చేయగలిగితే కనుక కొంతమంది ప్రాణాలని మనం కాపాడుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకొక వర్షన్ చెప్తున్నారు అన్నమాట. ఏమంటే బబ్బు వాళ్ళ ఫాదర్ మరణానికి నా అన్వేషణ కారణం కాబట్టి మరి ఎవరైనా సరే నా అన్వేషణ దగ్గరికి వెళ్ళి నేను బెట్టింగ్ కారణంగా చనిపోయినారా అని చెప్పేసి కేసు పెట్టినారా, కేసు పెడితే ప్రొసీడ్ అవ్వచ్చు కదా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ బెట్టింగ్ మాయాజాలంలో పడేది నిజం చెప్పాలంటే దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులే. సింపుల్ గా చెప్పాలంటే వీళ్ళకి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కూడా ఒక రకమైన నామర్థ అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజున మన సమాజం ఉంది. ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడడం, పోలీస్ అధికారులు కలవడానికి కూడా ఒక రకమైన భయం అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఈ రోజున ఉంది. కాబట్టి మీరు చూడండి, బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇయ్యరు. ఉప్పల్ వాళ్ళు ఒక మాట చెప్పినాడు నిన్న. ఎందుకంటే అతను చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తారు. సో భగవంతుడు అలా ఇచ్చినాడు, మనం అలాంటి వ్యక్తులను ట్రోల్ చేయకూడదు. అతను చెప్పినాడు, నాకు కూడా కొన్ని ఆఫర్లు వచ్చినాయి, ఏ రోజు కూడా నేను బెట్టింగ్ యాప్స్ చేయలేదు, నాకు కూడా వచ్చినాయి, కానీ ఈ రోజు నేను చేయలేదు అలాంటి పంచాయతీలు. బెట్టింగ్ యాప్స్ ఏంటంటే ఊరికే ప్రజలకు వెళ్ళిపోతుంది, ఈజీగా డబ్బు సంపాదించే మార్గంలో ఉంటుంది కదా. బట్ నిజంగా అక్కడ ఏం రాదు, ఆల్గోరిథమ్స్ అన్ని కూడా వర్కౌట్ కాదు మన వైపు. మీరు కంప్యూటర్లో గేమ్ ఆడినా లేకపోతే మొబైల్లో ఆటలాడినా అవన్నీ కూడా అల్గారిథమ్స్ మన కోసం పెట్టినవి కాదు, అది ఒక హ్యూమన్ క్రియేట్ చేసినటువంటి ఒక అల్గారిథం కోడింగ్. అర్థమైందా? అవి మీకేం మాత్రం కూడా పని చేయవు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నంతకాలం ఈజీ మనీ వెనక పడతానే ఉంటారు. అయితే ఏంటంటే ఇక బబ్బు వాళ్ళ ఫాదర్ విషయానికి వస్తాను. నిజంగా అంత చిన్న వయసులో 2 కూతుళ్ళు ఉన్నారంట ఆయనకి. ఒక కొడుకు చిన్నపిల్లాడు, ఎంత ఉండదు 12 ఏళ్ళ నుంచి 13 ఏళ్ళు వరకు వయసు ఉన్నటువంటి పిల్లాడు. సో కానీ ఏంటంటే ఆ అబ్బాయి ఇంకో చిన్న పిల్లతో, అంటే ఆ అబ్బాయి వయసు ఉన్నటువంటి ఇంచుమించు ఉన్నటువంటి ఆడపిల్లలతో కొన్ని వీడియోలు చేయడం జరిగింది. వాళ్ళు ఆ వీడియోలో కూడా చెప్పినారంట, నేను ఎక్కడ కూడా ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నానో, ప్రేమిస్తున్నానో, లేకపోతే ముద్దులు పెట్టడం కానీ ఇవేవి కూడా చేయలేదు. బట్ ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్ మీద కొన్ని వీడియోలు అయితే చేసిన మాట వాస్తవం, అంతే తప్ప మా మధ్య ఎలాంటిది ఏం లేదు.
సో ఇంచుమించు సినిమాల్లో ఏ విధంగా అయితే చూపిస్తూ ఉంటారో ఇంచుమించు అలాంటిదే నడిచింది అన్నట్టు ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బట్ అది వాళ్ళ ఫాదర్ తీసుకోలేకపోయినాడంట. ఎప్పుడైతే నా అన్వేషణ టార్గెట్ చేసినాడో ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన పరేషన్ బాయ్స్ టీమ్ కి సంబంధించి మెయిన్, సో ఆయన ఎప్పుడైతే దుబాయ్ వెళ్ళిపోయినాడో, అదేవిధంగా యూట్యూబర్స్ అందరూ కూడా చాలా మంది దుబాయ్ వెళ్ళిపోతున్నారో, సో ఆ టైంలో ఈయన తీసుకోలేకపోయినాడు. నా కొడుకుని అరెస్ట్ చేయబోతున్నారేమో, పోక్సో కేసు అంటే అంత ఈజీగా వచ్చేది కాదు. ఫన్ మార్కెట్ భార్గవ్ ఉన్నాడు కదా, సో అతన్ని కొన్ని జీవిత లైఫ్ వేసినారు అతనికి. సో ఇంచుమించు లైఫ్ అంటే 14 పైన. సో అతను సత్ప్రవర్తన ఉంటే ముందు రావచ్చు, కానీ అప్పటి వరకు జైల్లో జీవితం గడపాల్సిందే. సో అలాంటి లైఫ్ని లీడ్ చేయాలని నా కొడుకు అనేది ఆయన మనసుకి తీసుకున్నారట. ఎందుకంటే ఆయన ఏదో ఆటో డ్రైవర్ అంట. కాబట్టి చెప్తున్నా, చాలా చిన్న మనస్తత్వం, చిన్న స్థాయి వ్యక్తులుగా ఫీల్ అవుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఆత్మహత్య చేసుకోవాల్సినంత సిచ్యువేషన్ రాదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఒకవేళ మీ అబ్బాయి పోక్సో కేసు ఎప్పుడు అవుతుందంటే, ఆ అమ్మాయిని మానభంగం చేయడమో, లేకపోతే ఫిజికల్గా హెరాస్ చేయడమో, లేకపోతే ఏదైనా ఇబ్బంది పెట్టే క్రియలు చేయడమో, ఆ పనులు చేస్తే అవుతుంది అనమాట. ఒక సెన్సిబుల్ వేలో ఒక ఫ్రెండ్షిప్ని, ఒక క్యూట్ లవ్ స్టోరీని చెప్పినంత మాత్రాన ఎక్కడ కూడా జరగదు. సో ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఇదేదో నేను చెప్తున్న మాట కాదు, కానీ ఏంటంటే చాలా మంది ఈ ఫీలింగ్లో ఉన్నారు, ఈ భావనలో ఉన్నారు. ఆయన చనిపోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే మెంటల్ టెన్షన్, ప్రెషర్, ఒక్కగానో కొడుకు ఏదో జరగడం జరిగిద్ది అని చెప్పేసి చెప్తున్నా. ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ఎవరికి కూడా ఏవీ కాదు. సైలెంట్గా మహా అయితే కొంతమంది అరెస్ట్ అవుతారు, కొన్ని రోజుల పాటు జైల్లో ఉంటారు, బయటకు వచ్చేస్తారు. ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్ కారణంగా నేను మరణించినాను, చచ్చిపోయినానని చెప్పేసి ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి వాళ్ళ మీద కేసులు పెడతారో అప్పుడు వాళ్ళకు కొంచెం గట్టి కేసులు అవడానికి అయితే ఉంటుంది. అప్పుడు వరకు అవి అవ్వో. సో మీరు చూడండి, Dream11 ఫ్యాంటసీ గేమ్స్ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మీరు చూస్తే కనుక డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో, తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న పరిస్థితి. మరి వాళ్ళు ఏం చేయలేకపోయినారు. నేను వాళ్ళని ఏదో చేసేస్తున్నారని కాదు, ఇలా మనసుకు తీసుకొని మెంటల్ ప్రెషర్ బిల్డ్ చేసుకొని చచ్చిపోయేంత నడవదు అక్కడ. ఎవ్వడు మిమ్మల్ని చంపడం. ఒక విషయం గమనించండి, నాన్ వేష్ యుద్ధం చేసినంత మాత్రాన మీ కొడుకుని అరెస్ట్ చేసి చచ్చేది లేదు. ఒకవేళ చేయాల్సి వస్తే కనుక వెనకుండి నడిపించేటువంటి వ్యక్తులు చేస్తారు తప్ప మీ పిల్లాన్ని డైరెక్ట్గా చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసే అంత కుసంస్కారమైన సమాజంలో మనుషులు లేరు. సో అర్థం చేసుకోండి, ఒకవేళ మీ బొడ్డోడి మీద ఎలిగేషన్స్ వస్తే కనుక దానికి సంబంధించి ఒక వివరణ అడుగుతారు. మరి అబ్బాయికి 18 years లోపు ఆ అబ్బాయి ఏమైనా హత్య చేసినాడా, మానభంగం చేసినాడా, ఏం చేయలేదు కదా. బట్ ఆ ఫాదర్ అంత మెంటల్ స్ట్రెస్ తీసేసుకోవడం కారణంగా, స్ట్రెస్ ఎంత భయంకరంగా అయిందో చెప్పడానికి కారణం ఇదే అనమాట. నాన్ వేషన్ కూడా కోరుకోడు ఆ ఇంట్లో మనిషి చచ్చిపోవాలని చెప్పేసి. ఎంత పనికిమాల సన్నాసి కూడా కోరుకోడు ఒక ఇంట్లో మనిషి చచ్చిపోవాలని చెప్పేసి. సో ఒక అర్థం చేసుకోండి, ఆ పచ్చి బుద్ధులు చెప్తున్నారు అన్వేషణ కూడా. అన్వేష్ వచ్చేసి అతను ఒక టాక్టికల్ గేమ్ ఆడుతూ ఉంటాడు. మనిషి మంచోడు అయినప్పటికీ కూడా ఒక టాక్టికల్ గేమ్ ఆడుతూ ఉంటాడు, వ్యూస్ తగ్గిన ప్రతిసారి. బట్ అలా అని చెప్పేసి అతనే చంపేశాడు, అతని వల్లే చచ్చిపోయినాడు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుతున్నారు. ఆ పోక్సో కేసు ఏదైతే ఉందో ఆ కొడుకు మీద పడిద్దని చెప్పేసి. సో మళ్ళీ చెప్తున్నా, ఈ యూట్యూబర్స్ అందరూ బయటకు వచ్చేస్తారు, వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. మహా అయితే కొంత డబ్బు ఖర్చు అయితే డోకెట్లో, మహా అయితే కోర్టు చూడి తిరుగుతారు. తర్వాత కేసులు కూడా పోతాయి. అవి ఏం జీవితాంతం నిలబడి వచ్చే కేసులు కూడా కాదు. దయచేసి ఎవరు కూడా సావకండి. తప్పు అయిపోయిందని క్షమాపణ అడగండి. మేము బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినాం, సో కొంతమంది జీవితాలు నాశనం అయినాయి, సో దయచేసి మమ్మల్ని క్షమించండి, మాకు వచ్చే ఆదాయంలో ఎంతో కొంత మీకు హెల్ప్ చేస్తాం, మీ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ చేస్తాం, ముందుకు రండి. అప్పుడు అతను టార్గెట్ చేయడు, మీరు రోడ్డును పడుకుని ఉంటారు. అలా కాకుండా ఇలా చనిపోవడం వల్ల, ఇంత స్ట్రెస్ తీసుకోవడం వల్ల పైసా ఉపయోగం లేదు. చెప్తున్నా కదా, రోడ్డు మీద బతికే కుక్కను చూడండి, రోడ్డు మీద అడుక్కునేటటువంటి వ్యక్తులను చూడండి. వాళ్ళ లైఫ్లో అన్నీ వదిలేసుకున్నా సరే అలా బతుకుతున్నారు. మనం ఎందుకు చచ్చిపోవాలి? తప్పు చేసినాం, తప్పు సరిదిద్దుకున్నవాడే కావాలా. జీవితంలో తప్పులు చేయాలి, కానీ దాన్ని సరిదిద్దాలా. అది సరిదిద్దకుండా చచ్చిపోతే, సూసైడ్ చేసుకుంటే, ఇంట్లో ప్రెషర్ బిల్డ్ చేసుకుంటే, నాకు తెలిసి ఆయన అంతటా ఆయన అది అంత వచ్చింది కాదు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా మాట్లాడుకున్నారు. ఒక్కసారిగా ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళిపోయినాడు ఈ దేశం వదిలి. సో అదేవిధంగా యూట్యూబర్స్ అందరూ కూడా జంప్ అవుతున్నారు, ఇబ్బందులు పాలవుతున్నారు, భయానికి లోన్ అవుతున్నారు. సో ఇలాంటి టైంలో మాట్లాడుకుని ఉంటారు, ప్యానిక్ అటాక్. అది పరిస్థితి. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. బట్ నా అన్వేషణ టార్గెట్ చేస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అతను వ్యూస్ కోసం చేసిన మంచి కాజ్ కోసం చేసినాడు. వేరే వాడి జీవితం నాశనం అవ్వకుండా రోడ్డు పడకుండా చేయడమే చేసినాడు. బట్ అతన్ని ఈ రోజున బూతులు తిడుతున్నటువంటి తీరు చూస్తుంటే అంతేలే. ఏమంటే 2వ వర్షం నుంచి చూసినప్పుడు ఒక మనిషి చనిపోతే ఆటోమేటిక్గా ఆగ్రహావేశాలు ఉంటాయి, స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి.